దేనికి ఇదంతా? చేతగాక, ప్రభుత్వాన్ని నడపడం రాక, అడ్డగోలుగా అవమాలిన హామీలు ఇచ్చి ప్రజల ముందు దోషులుగా నిలబడతామనే భయంతో తప్పించుకోవడానికి అబద్ధాలు పదే 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 మాట్లాడుతున్నారు. బట్టి గారు మీ దగ్గర ఉన్నాయి కదా ఇప్పుడు అధికారులుగా, తెప్పించుకోండి. నేను చెప్పిన లెక్కలు అబద్ధం అయితే మీరు వెళ్ళిన రాజస్థాన్, మీరు వెళ్ళిన ఛత్తీస్గఢ్, ఇవాళ మీరు వెళ్తున్న కర్ణాటక, మధ్యలో మీరు వచ్చిపోయిన మహారాష్ట్ర, ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఇన్ని రాష్ట్రాలు కూడా అప్పులున్నాయి, నష్టాల్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్ అప్పు నష్టం 56,000 కోట్లు, ఉత్తరప్రదేశ్లో 70,000 కోట్లు, ఏపీలో 25,000 కోట్లు, మహారాష్ట్రలో 25,000 కోట్లు. అప్పులు కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ అప్పు 81,000 కోట్లు, మధ్యప్రదేశ్ అప్పు 50,000 కోట్లు, రాజస్థాన్ అప్పు 53,000 కోట్లు, తమిళనాడు 145 లక్షల కోట్లు. ఇన్ని ఉన్నాయి. అయినా మళ్ళీ ఏదో పదే 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 అబద్ధాలు చెప్పి తప్పించుకుందాం ప్రజల నుంచి. ఏమిది ఇదంతా? 24 గంటల విద్యుత్తును ప్రజలకు ఇవ్వటం రాక, మేనేజ్మెంట్ తెలియక తప్పించుకునే ప్రయత్నం. తప్పించుకోలేదు ప్రజల నుంచి. ఇవాళ పోయి అదేదో మాట్లాడండు, సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ గురించి. భారతదేశంలో ఇవాళ అన్ని రాష్ట్రాలలో ఇంకా సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నడుస్తున్న విద్యుత్ యూనిట్లు ఉన్నాయి. ఇంకా కూడా నిర్మాణంలో ఉన్నాయి కొన్ని. దాదాపు 16 రాష్ట్రాలలో ఇంకా ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నడుస్తున్న ప్రాజెక్టులు ఉన్నాయి. దాదాపుగా 39 ప్రాజెక్టులు సబ్ క్రిటికల్ టెక్నాలజీతోని 2014 తర్వాత పూర్తయి నడుస్తున్నాయి, ఇంకా నిర్మాణం చేసుకుంటున్నాయి. ఒకటి కాదు, 2 కాదు, భారతదేశంలో ఉండే సగం రాష్ట్రాలలో ఇప్పటికీ సబ్ క్రిటికల్తో నడుస్తున్నాయి. ఈ రాష్ట్రంలో కూడా ఉన్నాయి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నడుస్తున్న ప్లాంట్లు. దానికి ఏదో పోయింది, ఏదో అయింది, అప్పులు అయినాయి. అసలు ఒక మాట చెప్పాలంటే, మీరు ఇయర్ కరెంట్కి అప్పు తెచ్చిండ్రు. 2014లో ఆనాటికి మీరు చేసిన అప్పు 28,000 కోట్లు, మీరు ఇచ్చిన కరెంటు 3 నుంచి 4 గంటలు. ఇయ్యలేందో అప్పు అని మాట్లాడుతున్నారు. అసలు మీరు తెచ్చిన 22,000 కోట్ల అప్పు ఇప్పటి వరకు లెక్కేసుకుంటే 58,000 కోట్లు అయింది. 5,000కి డబుల్ ఇస్తే కూడా 22,000 44,000 అయింది. 44 ఇప్పుడు 88 అవుతుంది. ఎవరిని అడిగినా, ఏ సాధారణమైన బ్యాంకర్ని అడిగినా చెప్తాడు, సాధారణమైన రైతుని అడిగినా చెప్తాడు. అప్పు వచ్చిన వాళ్ళు ఎవరు అడిగినా చెప్తారు. ఒక రైతు అప్పు చేసుకుంటున్నాడు, ఒక ఉద్యోగి ఇల్లు కట్టుకోవడానికి అప్పు చేసుకుంటున్నాడు. మామూలుగా రోజువారీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా పొద్దున అప్పు తెచ్చుకొని సాయంత్రం తీసుకుంటున్నారు. అది కూడా ఏమన్నట్టు నటిస్తున్నారు. పొద్దున 90 రూపాయలు తెచ్చుకొని వస్తువులు కొనుక్కొచ్చుకొని, లేదా కూరగాయలు కొనుక్కొచ్చుకొని, పళ్ళు కొనుక్కొచ్చుకొని సాయంత్రం పూట 100 రూపాయలు కట్టొస్తున్నారు.
దాంతో వాళ్ళ బతుకులు ఎలా తీసుకుంటున్నారు ప్రజలు. ఉద్యోగస్తులు ఉంటే ఇది ఉన్న ఆదాయం చూపించి తప్పు తెచ్చుకొని ఇల్లు కట్టుకొని తీసుకుంటున్నారు. మామూలు వాహనాలు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు, బతుకు కొరకు ఆటోలు కొనుక్కునే వాళ్ళు కావచ్చు, ట్రాక్టర్లు, లారీలు, డీసీఎంలు, ఇతర కార్లు కొనుక్కునే వాళ్ళు కావచ్చు, కిరాయిలు నడపడానికి 1,00,000 2 లక్షలు 20,000 30,000 50,000 మార్జిన్ మనీ పెట్టి మిగతాది అప్పు తెచ్చుకొని నడుపుకొని తీసుకుంటున్నారు. ఇంత సాధారణమైన విషయం ఇది. నవ్వుకుంటున్నారు మీరు మాట్లాడే మాటలు విని ప్రజలు. అప్పుల గురించి మీరు మాట్లాడుతుంటే తప్పించుకోవడానికి మీరు మాట్లాడుతున్నారు అనే విషయం ప్రజలు గమనించారు, ఇప్పటికే గ్రహించారు. సాధారణమైన విషయం. ఒక గృహిణి కూడా ఇంట్లో సమయానికి అందుబాటులో లేకపోతే ఉప్పు, పప్పు, చక్కెర, కారం పక్కింట్లో కూడా అప్పు తీసుకుంటారు. ఇంత సాధారణమైన విషయం ఇది. కానీ ఈ ప్రపంచంలో ఎక్కడైనా జరగలేదు. ఒక తెలంగాణ ప్రభుత్వమే చేసింది, కేసీఆర్ ప్రభుత్వమే చేసింది అని చెప్పి 20 రోజులుగా అదే పనిగా పాడవాడుకుంటూ తప్పించుకోవాలనుకుంటున్నారు. మీకు చేత కాకపోతే అప్పించిన సంస్థలకి అప్పచెప్పండి, నడుపుకోవడానికి వాళ్ళు కూడా రెడీ ఉంటారు బ్రహ్మాండంగా, సంతోషంగా. ఎందుకంటే ఆయన తీసుకొని నిర్మించిన ధర ఇవాళ వాటి స్థిరాస్తి ధర చాలా పెరిగిపోయింది. ప్రభుత్వ సంస్థలే, ఆర్ఈసీలు, పిఎఫ్సీలు బ్రహ్మాండంగా, వాళ్ళకి సంతోషం. ఇంత సోయి లేకుండా, ఇంత తెలివి లేకుండా ఏదో తప్పించుకుందాం ప్రజలు అడుగుతారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అడుగుతారు. 24 గంటల కరెంట్ ఇవ్వాల్సి ఉంది. మొదలైంది అప్పుడే మీ భాగవతం. మాట్లాడుకుంటున్నారు ప్రజలు. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు కథ మొదలైంది, అప్పుడే మాట్లాడుకుంటున్నారు. ఇంకెన్ని రోజులు అబద్ధాలు చెప్పాలని చూస్తారు? అబద్ధాలు చెప్పి బతుకుదేరు ఎలా దిద్దాం అనుకుంటున్నారు? చెప్పినాం కదా, చర్చ చేసినాం కదా, మీరు ఇచ్చిన శ్వేతపత్రం పైనే. ఏదో సబ్ క్రిటికల్ టెక్నాలజీలో ఏదో ప్రపంచం ఆగిపోయింది. దేశంలో ఎందుకు ప్రపంచం అంతా వాడుతున్నది సబ్ క్రిటికల్ టెక్నాలజీ. ఈ మధ్యనే కదా కొత్త రూల్స్ తెచ్చుకుంది, కొత్తగా మార్చుకుంటున్నది. ఏం చెప్పింది చట్టంలో? పాతవి సబ్ క్రిటికల్ టెక్నాలజీలో నిర్మాణం అయింది, వాటి సమయం అయిపోతే మళ్ళీ పెట్టొద్దు, కొత్తవి పెట్టుకోండి, కొత్తవి పెట్టేప్పుడు సూపర్ క్రిటికల్ పెట్టండి. 2017 లోపల పూర్తి చేయగలిగినవి ఉంటే సబ్ క్రిటికల్ పూర్తి చేసుకోండి. చట్టంలో ఉంది. దాని ప్రకారమే వాళ్ళు 2017 మార్చి లోపల మేము ఇస్తామన్నారు కాబట్టి మనం తీసుకున్నాం. ఈ విషయం అసెంబ్లీలోనే చర్చ చేసి మీకు చాలా సందర్భాల్లో మీకు జ్ఞానోదయం కలిగించిన. ఆనాడు ప్రతిపక్షంగా సరిపోలేదంటే పాలపక్షంగా వచ్చినాక కూడా అర్థమయ్యేటట్టు చెప్పినాం. ఇంకా మాకు అర్థం కాలేదు, అందులో ఏందో ఉంది భూతం దయ్యం మాకు అర్థం కావట్లేదు అంటే అది మీ సరే అంత. అర్థం కాకపోవడం మీ తప్పు, మాది కాదు. ప్రజలకు అర్థమైంది 24 గంటల కరెంటు కేవలం కేసీఆర్ వల్ల వచ్చింది అని. దాన్ని నిలబెడతారా, పెట్టలేరా అది చూపించుకోవాలి. మాకు ఇవ్వండి ఉరుకొచ్చి ఇప్పుడు మీకు గిట్లు ఉందనుకోలే, గట్లు ఉందనుకున్నాం. ఒక ఆయన లంక బిందులు అనుకొని వచ్చామంటాడు, ఒక ఆయన ఇంకోటి ఉందనుకొని వచ్చినట్టాడు, ఒక ఆయన ఇంకోటి ఉందనుకొని వచ్చినట్టాడు. అదే మేము ఏం చేయాలి పోయి ఏం కనబడతలేదు అని ఒక ఆయన అంటుండేట. ఉంటాయి లంక బిందెలు. ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఏ దేశంలో ఉన్నాయి? ఎన్నికలకు మీరు వెళ్ళిన రాజస్థాన్లో ఎన్ని లంక బిందెలు ఇచ్చిపోయారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి?
ఈ ఛత్తీస్గఢ్లో ఎన్ని బిందెలు ఇచ్చారు? కర్ణాటకలో ఎన్ని ఉన్నాయి? ఎన్ని గంటలు కరెంట్ ఇస్తున్నారు? భారతదేశంలో 24 గంటలు విద్యుత్తును అన్ని రంగాలకు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 24 గంటలు రైతాంగానికి ఉచితంగా ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ఛాలెంజ్ చేసాం ఎన్నోసార్లు. 2018 నుంచి 23 నవంబర్ వరకు అనేక సందర్భాల్లో మేము ఛాలెంజ్ చేసినాం. ఒక్కనాడు మాట్లాడలే భట్టి గారు. ఇస్తలేదనే మాట అసెంబ్లీలో 5 ఏళ్ళు ఒక్కరోజు మాట్లాడలే. పాపం ఇవ్వాల్సిన శ్వేతపత్రం తెచ్చి ఏదో మీరు ఇయ్యలేకపోయినరు, ఉత్తనే మమ్మల్ని భ్రమల్లో ఉంచిండ్రు. నువ్వు కూడా మీ ఇంట్లో కరెంట్ లేకుండా చీకట్లో వండుకొని మేము చెప్పినట్టు లైట్ ఉంది నాకు ఏసీ ఉంది అని భ్రమంలో ఉన్నావా? మీరు మీ సీఎం గారి ఇంట్లో 24 గంటలు కరెంట్ లేకుండా మా కేసీఆర్ చెప్పిండు కాబట్టి ఉన్నది అని అనుకోని ఇదైందా? ఆ రోజు ఎందుకో మాట్లాడలేదు. ఏదో మా ఇంట్లో కరెంట్ లేకుంటే రాత్రి ఏసీ లేక నేను నిద్రపోలేదు అది చెప్పలేదు. ఇంకా ఇంకా ఎక్కువ రోజులు ఇట్లా అబద్ధాల మీద నడుపుతానని చెప్పి అనుకోకండి. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏందో వాటిని ఎట్లా ఇస్తారో ఎట్లా నెరవేరుస్తారో, ప్రజాపాలన పేరు మీద అప్లికేషన్ పెట్టమన్నారు. మేము ఇవ్వదలుచుకున్న పథకాలు ఏది అప్లికేషన్ లేకుండా నేరుగా ఇచ్చినాం, పెట్టమన్నారు. ప్రజలు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, సార్ అన్ని అడిగిరు కానీ మమ్మల్ని బ్యాంక్ అకౌంట్ అడగలేదు ఏంది? దాంట్లో బ్యాంక్ అకౌంట్ ఏమని ఇవ్వాలి ఎక్కడ? మరి మా బ్యాంక్ అకౌంట్ ఇవ్వలేదు, మాకు ఎల్లేస్తారు పైసలు అడుగుతున్నారు రైతులు. తెలుగుదేశం కార్డు ఉంటే పథకం వస్తుందన్నారు, తెలుగుదేశం కార్డులు లేని వాళ్ళకి ఇస్తామన్నారు. వాళ్ళ సంగతి ఏంటంటే చెప్తలేరు, ఎన్నడూ ఇస్తారో చెప్తలేరు. మరి దాంట్లో అడగవచ్చు కదా, తెలుగుదేశం కార్డు ఉందా లేదా, లేకుంటే లేదని ట్రిక్ పెట్టి ఉంటే ఉందా ట్రిక్ పెట్టి అని అడగవచ్చు కదా. అది అడగలే. బ్యాంక్ అకౌంట్ నెంబర్ రాయితే నువ్వు కాలం పెట్టలే. ఉద్యమకారులకు హామీ ఇచ్చిన్నాడు, ఎఫ్ఐఆర్లో మీ పేరు ఉండాలి అని అడగలి, చెప్పలేదు. దాంట్లో ఎఫ్ఐఆర్లో పేర్లు ఉన్నోళ్ళకే ఇస్తాం, జైలు ఊరలకే ఇస్తాం అని చెప్పలే. అందరినీ మోసం చేద్దాం అనుకున్నారా? మాట్లాడుకుంటున్నారు, ప్రజలందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. విద్యుత్ విషయంలో మొదలైంది అప్పుడే అని చెప్పి కాంగ్రెస్ వచ్చింది, కరెంట్ కథ మొదలైంది అని మాట్లాడుకుంటున్నారు ప్రజలు. కేసీఆర్ లేని లోటు ఏందో కూడా అప్పుడే చూస్తూనే ఉన్నారు ప్రజలు. అందుకే బట్టిగా ఇకనైనా అబద్ధాలు మానండి, అసలు విషయంపై దృష్టి పెట్టండి. ఏం చేయగలుగుతారో, ఎంత చేస్తారో. కేసీఆర్ చేసిన దాంట్లో 5% చేస్తారా, 10% చేస్తారా, నిలబెడతారా? కేసీఆర్ ఇచ్చినవన్నీ చేత కాకుంటే చేత పెట్టలేదని చెప్పండి. మాత్రం కావట్లేదు, మాకు అర్థం కావట్లేదు. ఏడాది చదువుకుంటే పరీక్షలో పోయి కూర్చున్నట్టుగా కూర్చున్నారు. ఇప్పటికైనా అబద్ధాలు మాని పాలనపైన దృష్టి పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వానికి, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా